హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మి ఖమ్మం పిల్ల. అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి వరలక్ష్మి అమ్మవారికి అనేసి నేను ఒక వీడియో తీస్తున్నానండి. ఇది మీకోసమే. ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకోవాలి. అది మనం ఆహారం తినని ప్లేటు. నెక్స్ట్ దాని మీద ఒక కవర్ వేసేసి మనం అమ్మవారికి ఏదైతే చీర ఇస్తున్నామో ఆ చీర పెట్టేసి దానికి ఒక బ్లౌజ్ పీసు, అయ్యవారి కోసం అని కూడా ఒక కర్చీఫ్ ఖచ్చితంగా పెట్టాలండి. మనము కర్చీఫ్తో పాటు డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. దాంతోపాటుగా అమ్మవారికి ఇష్టమైన అన్నీ అంటే బొట్టి బిళ్ళలు, నల్ల పూసల గొలుసు, పసుపు కుంకుమ అన్నీ పెడతామండి. చూడండి, నేను కాటుక, తిలకము, బొట్టి బిళ్ళలు మనం ఏదైతే ఆడవాళ్ళు మనం ఏదైతే ధరిస్తామో అవన్నీ కూడా అమ్మవారికి పెట్టాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా అమ్మవారికి మనం ఏదైతే కుడి చేతికి కట్టుకుంటామో అది కూడా కంకణం కూడా అమ్మవారికి రెడీ చేసి పెట్టాలండి. గాజులు, వాయనం అది కూడా ఇవ్వాలి. వాయనం ప్రత్యేకంగా నేను పెట్టాను చూడండి. ఎరుపు పచ్చ గాజులు రెండు. వాయనం మనం ఏదైతే ముత్తేళ్ళకి ఇస్తామో అలా ఖచ్చితంగా మనం వాయనం కూడా సపరేట్గా మళ్ళీ పెట్టాలి. శనగలు ఖచ్చితంగా వాయనం అమ్మవారికైనా ముత్తైదులకైనా ఖచ్చితంగా ఇవ్వాల్సింది శనగలు కూడా పెట్టేసి కొన్ని పూలు కూడా పెట్టేసి అమ్మవారికి వాయనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ప్రతిదీ అండి మనం ఏదైనా సరే అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఇది వాయనం ఇచ్చే పద్ధతి. ఈవినింగ్కి ఈ వాయనాన్ని మనమ్మ